జూబ్లీహిల్స్ బైపోల్ ఈవీఎంలను యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 రౌండ్స్ లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. దీనికోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. 2-3 గంటల్లోనే ఫలితం తేలిపోనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఈవీఎంలను యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ ఈవీఎంలన్నింటినీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ స్ట్రాంగ్ రూమ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్ లో కూడా ఈవీఎంలన్నీ కూడా భద్రపరిచినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. మరోవైపు లోపల సెంట్రల్ బలగాలను కూడా బందోబస్తుకు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పోలింగ్ ముగిసిన తర్వాత బస్సుల ద్వారా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ సిబ్బంది ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆ భద్రత ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఎల్లుండి 8 గంటలకు పోలింగ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 2-3 గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తెలుపుతుంది. ఇప్పటికే 59 మంది అభ్యర్థులు, 58 మంది అభ్యర్థులతో పాటు 159 మందికి పూర్తిగా ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటి అనేది ఎల్లుండి మనకు తేలబోతుంది. 2-3 గంటల్లోనే మొదటి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తం 10 రౌండ్లు 42 టేబుల్స్ మీద ఈ ఈవీఎంలను లెక్కిస్తారు. అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా తాము గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ సర్వేలన్నీ కూడా పూర్తిగా సర్వేలతో పాటు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నాయి. ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ గెలుస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్లుండి వరకు కూడా ఈ భద్రత కొనసాగుతుంది. ఎల్లుండి ఉదయం రిటర్నింగ్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ లను తెరిచిన తర్వాత 42 ఉన్నటువంటి డివిజన్లలో ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఏదైతే కౌంటింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 104 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అవి మొదటగా లెక్కిస్తారు. ఆ తర్వాత డివిజన్లో ఉన్నటువంటి ఈవీఎంలని కూడా టేబుల్స్ పైన ఏర్పాటు చేసి వాటిని లెక్కించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా నిన్న రాత్రి నుంచి కూడా భద్రత కొనసాగుతుంది. ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం పాస్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నిన్న సీజ్ చేసినటువంటి కిరణ్, మనం నిన్న చూసాము. అంటే ఓటింగ్ సమయం ముగిసే టైంలో కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు చూసాము. అంటే రిగ్గింగ్ పాల్పడి డైరెక్ట్ గా ఎంత క్లమ్జీ సిచ్యుయేషన్ అక్కడ ఉండిందో చూసాము. చాలాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు అంటే సెక్యూరిటీ ఉంది, అంతా బాగుంది అని చెప్పేసి. సో ఎల్లుండి వరకు కూడా ఇదే కొనసాగుతుందంటారా? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే భద్రత ఖచ్చితంగా కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు తప్పిదం ఏదైతే ఉందో పూర్తిగా దొంగ ఓట్లు పడటం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి అరాచకం నేపథ్యంలోనే పూర్తిగా నిన్న రాత్రి నుంచి కూడా భద్రత కొనసాగుతూనే ఉంది. ఎల్లుండి ఉదయం వరకు కూడా, ఎల్లుండి కౌంటింగ్ పూర్తి స్థాయి కౌంటింగ్ ఫలితాలు వచ్చే వరకు కూడా ఈ భద్రత ఇదే విధంగా కొనసాగుతుందని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా కనీసం ఎలక్షన్ అధికారులు ఈ దొంగ ఓట్లను కట్టడి చేయడంలో పెద్ద మొత్తంలో ముందస్తుగానే ఓటర్ కార్డులు పంపిణీ చేయడం, ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం, ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని వచ్చి ఓట్లేశారంటే పరిస్థితి ఎంత మేర ఉందనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దిగారు. ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగాయి. పోలీసులు కూడా లాఠీ చార్జ్ కొన్ని ప్రాంతాల్లో చేసినటువంటి పరిస్థితి కనబడింది. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ పోలీసులు ఇటు స్ట్రాంగ్ రూమ్ లను తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత ఇంకా కొనసాగుతుంది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 2-3 గంటల్లోనే 11 గంటల ప్రాంతంలోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి 10 రౌండ్లు 42 టేబుల్స్ మీద ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
అత్యంత కట్టుదిట్టమైనటువంటి పటిష్ట బందోబస్తు నడుమ ఈ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎల్లుండి జరగబోయేటువంటి కౌంటింగ్ కూడా ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నట్టుగా మనకైతే ఆ సమాచారం అయితే అందుతుంది. రేపు రాత్రి వరకు ఎల్లుండి ఉదయం వరకు కూడా పూర్తి స్థాయి భద్రత కూడా కొనసాగబోతా ఉంది. సునీత, రైట్, అంటే కౌంటింగ్ ప్రారంభించిన ఒక 2-3 గంటల్లోనే రిజల్ట్స్ కూడా తెలిసిపోయే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 2-3 గంటల్లోనే వస్తుంది. బ్యాలెట్ పేపర్లు అయితే కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి గతంలో జరిగిన ఎన్నికలకు పూర్తిగా ఈ ఈవీఎంలను ఉపయోగించారు కాబట్టి ఖచ్చితంగా 2-3 గంటల్లోనే ఈ ఫలితం వస్తుంది. మొదటగా 8 గంటలకు, తర్వాత 8:30 వరకు ఆ లెక్కింపు పూర్తవుతుంది. 8:30 నుంచి ఆ ఈవీఎంల మిషన్లో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 15-20 నిమిషాల నుంచి ఒక రౌండ్ పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా అరగంట లోపే మొదటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత రెండో ఫలితానికి అరగంట, ఇట్లా అరగంట రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేవలం ఒక 2-3 గంటల్లోపే, అంటే 10:30-11 గంటల ప్రాంతంలోనే పూర్తి స్థాయి ఫలితము మనకు స్పష్టంగా తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సునీత.